మీరన్నది నిజమే అత్తయ్య. నేను ఫిజికల్గా ఇంకా రికవర్ అవ్వలేదు. కానీ మావయ్య గారి కోరిక ప్రకారం మీరు ఆఫీస్కి వెళ్ళాలి అని మిథున చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి నేను మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇది చాలు బిజినెస్ని టేకప్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. మీరు ఆశపడ్డట్టే మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి బిజినెస్లో చూసుకుంటాడు. అన్నయ్య పోనీ మీరైనా చెప్పండి, గౌతమ్ హెల్త్ కండిషన్ బాగోలేదు, ఇప్పుడు ఆఫీస్కి రావడం కరెక్ట్ కాదేమో. లేదమ్మా, గౌతమ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నాకు నమ్మకం ఉంది, హీ కెన్ హ్యాండిల్. అమ్మా, నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని పిలిపించి వెంటనే మీటింగ్కి ఏర్పాట్లు చేయించు. గౌతమ్ని చైర్మన్ చేయాలన్న నా డెసిషన్కి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవ్వరూ కాదనరు. కానీ ఫార్మాలిటీస్ కోసం పిలిపించమ్మా. మా కాల్ చేయి. అలాగే, త్వరగా చేయమ్మా. కార్తికేయ ఫోన్ ఇటివ్వు. చెప్పండి మేడం. ఈరోజు 10 గంటలకి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి మీటింగ్ అరేంజ్ చేయి. అలాగే మేడం. చెప్పేశానన్నయ్య. సరే అమ్మా, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. ఇన్ని సంవత్సరాలుగా అన్నయ్యని మోసం చేస్తూ అడ్డొచ్చిన మా వద్దని అడ్డు తొలగించుకొని ఎదురొచ్చిన వాళ్ళని తొక్కుకుంటూ ఇంతలా కష్టపడింది దీనికోసమో తెలుసా?